నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అనేది ఈరోజు పెద్ద దుమారం లేస్తున్నటువంటి పరిస్థితి. గత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అన్నీ తానే మిథున్ రెడ్డి ద్వారా ఏదైతే లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారో దాదాపుగా 99,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్కి సంబంధించి పెద్ద ఎత్తున ఇష్యూస్ అన్నీ కూడా బయటపడతామని ఈరోజు మిథున్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కృష్ణ మనోహర్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా అనేక రకాల అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ ఈ ఈ కేసుకు సంబంధించి ఇందులో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఏదైతే లిక్కర్ స్కామ్ విషయంలో జరిగినటువంటి ఈ అవినీతి అంతా కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ దాన్ని వెలికితీసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఆల్రెడీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసు పూర్వపరాలు పరిశీలిస్తూ అసలు ఎవరున్నారు, ఎక్కడుంది, ఎంత జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం కూడా సిట్ అన్నీ కూడా ఎంక్వైరీ కార్యక్రమాలు చేస్తూ ఉంది. సో నిజంగానే ఈరోజు అంటే అప్పట్లో చాలామందికి ఈ లిక్కర్ విషయంలో కొత్త కొత్త బ్రాండ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిచయం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారంటూ కూడా అనేక రకాల సర్వేల్లో తేలింది. సో మొత్తం కూడా వాళ్ళు తయారు చేసిన బ్రాండ్లన్నీ కూడా ఓన్లీ స్పిరిట్ తోటి వాటర్లో స్పిరిట్ కలిపి కొంచెం కలర్ మిక్స్ చేసి క్వార్టర్లు తయారు చేయడం బాగా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడా కూడా గూగుల్ పేలు కానీ జీపేలు కానీ లేకుండా క్యూఆర్ కోడ్ ఉపయోగించకుండా ఓన్లీ క్యాష్, ఓన్లీ రొక్కం చెల్లించే మద్యం కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితిని ఏదైతే ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయడం జరిగింది. సో దీని వెనకాల చాలా పెద్ద మాఫియానే ఉంది. సో అదంతా కూడా ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని వెలికి తీసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ అన్ని అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు కంచెల విజయభాస్కర్ మనతో పాటు ఉన్నారు. విజయభాస్కర్ గారితో మాట్లాడి అసలు నిజంగానే మరి ఏపీలో ఏం జరుగుతుందనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా రోజా గారి కామెంట్ల విషయంలో కూడా మనం ఆయనతో కొంచెం క్లారిటీ తీసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్ విజయభాస్కర్ గారు, నిజంగా అంటే ఏపీలో మద్యం అమ్మకాలు కావచ్చు, మద్యం మీద కావచ్చు, పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ బ్రాండ్లు రా బాబు, బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, రకరకాల కొత్త కొత్త అన్నీ కూడా బ్రాండ్లు తీసుకొచ్చారు. అసలు నిజంగా చాలామంది ఆ బ్రాండ్లు తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో ఎప్పుడైతే ప్రభుత్వం మారింది, వాళ్ళు ఉపయోగించిన బ్రాండ్లు కావచ్చు, అప్పుడు జరిగినటువంటి అమ్మకాలు కావచ్చు, అసలు నిజంగానే బార్ షాపులు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడవడం ఏంటనేది చాలా పెద్ద ఇష్యూగా మనం చూసాం. అవును. సో వాటిలన్నింటిలో కూడా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు, వీళ్ళంతా కూడా దాని మీద అధ్యయనం చేసి ఇప్పుడు మొత్తం వెలికి తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి లొసుగులన్నీ బయటపడతా ఉన్నాయి. సో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి కావచ్చు, చివరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకాశ్ రెడ్డి, వీళ్ళంతా కూడా మొత్తం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఏంటి సార్ నిజంగా అంత కుంభకోణం జరిగిందంటారా? మీ ఒపీనియన్ ఏంటి అసలు? అసలు ఈ కుంభకోణం సంగతి అటు పెట్టండి. మీ మాటల్లోనే వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాగానే 5 సంవత్సరాల కాలం ఆయన ఏలుబడిలో నాసిరకం మద్యంతో వేల మంది మరణించారని మీరు ఇప్పుడే వ్యాఖ్యానించారు. మరి అది స్పిరిట్ కలర్స్ వేసి దాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో లేబుల్స్ వేశారు. మరి అది ప్రజా ఉద్యమంగా మారింది. అది అవును. దాని మీద ఇప్పుడు మనం డిస్కస్ చేయడమే కాదు, చాలా మంది దాని మీద కొన్ని వందల లక్షల వీడియోలు బయటకు వచ్చిన దాని మీద. ఎస్, మీరు అన్నట్టు సోషల్ మీడియాలో కొన్ని వేల లక్షల ప్రచారాలు జరిగాయి. పోతే 5 సంవత్సరాల్లో ఈ మద్య ప్రియులైతేమి, అదేవిధంగా మద్యం సేవించే కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు అక్కడ పర్మిట్ రూమ్ ఇవ్వకపోవడంతో పోతే వాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోతే భార్యాబిడ్డలతో గొడవలు, ఇది కూడా మళ్ళీ పోతే చాలా భారీ ఎత్తున బిడ్డలు గొడవలు పడి కొట్టుకున్న సందర్భాలు, నరుక్కున్న సందర్భాలు, హాస్పిటల్ పాలైన సందర్భాలు, మరణాలు సంభవించిన సందర్భాలు ఆ కొట్లాటలో. అదేవిధంగా కుటుంబాలు మధ్య బంధాలు తెగిపోయాయి. అదేవిధంగా పాము కరిసింది, కొంతమంది ఇళ్ళకి వెళ్లకుండా
జేబులో పెట్టుకొని క్వార్టర్ బాటిల్స్, హాఫ్ బాటిల్స్, ఫుల్ బాటిల్స్ తీసుకొని క్యారీ బ్యాగ్స్లో తీసుకొని వెళ్ళి ఎక్కడో పొలాల్లో సేవిస్తుంటే తేలు గరిసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పాములు గరిసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఏ ప్రశాంతత కోసం మద్యం తీసుకోవాలనుకున్నారో ఆ ప్రశాంతత లేకపోగా అశాంతితో వాళ్ళు 5 సంవత్సరాల పాటు మద్యం సేవించిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ లివరు, వాళ్ళ కిడ్నీస్ పాడైపోయి ఆఖరికి ఎంతోమంది లేత ఇళ్లాల నల్లపూసల సౌర్లు చితిమంటలో తగలబడిపోయిన సందర్భాలు, ఎంతోమంది ఇళ్లాళ్ళు విధవలుగా మారిపోయిన సందర్భాలు, అలా వేల కుటుంబాల్లో నిప్పులు పోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. ఆ విధంగా మద్యం పాలసీ వాళ్ళు తయారు చేశారు. అంటే గవర్నమెంట్ పేరుతో ప్రైవేటు వ్యక్తులు ప్రవేశం లేకుండా నేను మొత్తం గవర్నమెంట్గా సమకూరుస్తాను ఆదాయం అన్నాడు. అంతకుముందు ఏం చెప్పాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో? అసలు మద్య నిషేధం అన్నాడు. అవును, మద్య నిషేధం అన్న పెద్ద మనిషి మద్య నిషేధం చేస్తా అని చెప్పాడు. తర్వాత మద్యపానాన్ని అమలు చేశాడు. అది మద్యపాన నిషేధం అని చెప్పాడు, అక్కడ మడవని తిప్పాడు. మడవని తిప్పను మాట తిప్పను అన్న పెద్ద మనిషి అక్కడ మడవని తిప్పాడు, మాట తప్పాడు. అదేవిధంగా మద్యపానాన్ని ప్రవేశపెట్టాడు, అదొక తప్పు. రెండవ తప్పు సాంప్రదాయబద్ధమైన వేలంపాట విధానాన్ని కాదని ఆయన గవర్నమెంట్ పేరుతో అక్కడే ఉంది మతలబు. మీరన్న ఈ కుంభకోణం మతలబు అక్కడే. గవర్నమెంట్ పేరుతో అందరూ ఏమనుకుంటారు, ఇన్నోసెంట్ పీపుల్ ఏమనుకుంటారు, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్కే చెందుతుంది కదా ఆదాయం, ఎక్సైజ్ ఆదాయం అనుకుంటారు. కాదు, ఇక్కడే ఉంది అంతర్గతంగా జరిగిన కుట్ర. ఈ మాటల్లో అన్నారు డిజిటలైజేషన్ లేకుండా రొక్కం రూపంలోని. ఎందుకని? డిజిటలైజేషన్ అయితే అకౌంట్ ఫర్ అవుతుంది, మరి నగదు అనేది అది మతలబు చేయడానికి ఈజీగా లెక్కల్లో రాదు. అదేవిధంగా కొత్త కొత్త బ్రాండ్లు పోతే ఈ సాక్షాత్తు నిన్న అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి అన్నారే మీరు, ఆయనకు ఒక డిస్టిలరీ ఉంది. 5 కోట్ల రూపాయలు నేరుగా డిస్టిలరీకి ఈ షాపుల నుంచి పోయిన ఇదిని సిట్ విచారణలో పూర్తిగా రుజువైంది. ప్రధానంగా 5 కోట్ల రూపాయలు ఇది డైరెక్ట్ అకౌంట్కి పోయింది, మిగతా అన్ని హవాలా మార్గాల్లో నడిచాయి. అంటే అక్కడ మిథున్ రెడ్డి గారు తన మద్యం ఈ తను మొత్తానికి మాస్టర్ మైండ్గా ఈ యొక్క మద్యపాన విధానానికి ఒక మాస్టర్ మైండ్గా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఆదేశాలను అందుకున్నటువంటి మిథున్ రెడ్డి గారు మాస్టర్ మైండ్గా విజయసాయి రెడ్డితో, రాజకేశ్ రెడ్డితో, బాలాజీ గోవిందప్పరెడ్డితో వీళ్ళందరితో ఒక గూడుపుటాన్ని ఆ గూడుపుటాన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళు కొంతమంది క్యాష్ సేకరించేవాడు, ఆ క్యాష్ని అందజేస్తే తీసుకుపోయి తరలించేవాడు. ఈ విధంగా మొత్తానికి అంతిమంగా అవి ప్యాలెస్కి చేరడం. అదేవిధంగా కొంత డబ్బుని మొన్న ఎన్నికల్లో కొంత డబ్బుని ఒక 200 నుంచి 300 కోట్ల రూపాయలు మొన్న జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా 3 జిల్లాలకి అందజేసినట్టుగా మనకి ప్రూవ్ అయింది సిట్ విచారణ. అదేవిధంగా మొన్న 8 అదే ఎన్నికల వేళలో జగ్గయ్యపేట దగ్గర ఉండే టోల్ గేట్ దగ్గర 8 కోట్ల రూపాయలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోతే ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన పిఏ గన్మెన్లు గవర్నమెంట్కి చెందినవాడు, గవర్నమెంట్కి చెందినటువంటి ఎంప్లాయీస్ చేత ఈ యొక్క ఇల్లీగల్ అఫైర్స్ నడిపించాడు. కాబట్టి ఈ ఇల్లీగల్ అఫైర్స్లో పాల్గొన్నటువంటి గన్మెన్ది పిఏది తప్పైనా దీన్ని ప్రోత్సహించినందుకు అదనపు సెక్షన్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద బుక్ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ప్రజాసేవకు వాడుకోకుండా గన్మెన్ని తన సెక్యూరిటీగా పెడితే సెక్యూరిటీగా ఉండాల్సిన గన్మెన్ని ఈ యొక్క అవాంఛనీయమైనటువంటి ఈ లావాదేవీలకి, ఆర్థిక లావాదేవీలకి, ఈ స్మగ్లింగ్ వ్యవహారాలకి, ఈ హవాలా మార్గాలకి ఉపయోగించడం ఏంటని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా పిఏ చేతగడ అవే పనులు చేయించాడు. కాబట్టి వాళ్ళతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రోత్సహించిన దుర్వినియోగపరిచిన తనకిచ్చినటువంటి ప్రోటోకాల్ని దుర్వినియోగపరిచినందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అదనపు కేసులు కూడా బుక్ చేయడానికి సిట్ ఆలోచించాలి. మద్యం కుంభకోణంలో పాత్రతో పాటు తనకి ప్రభుత్వం సెక్యూరిటీగా ఇచ్చిన ఆయన్ని సెక్యూరిటీ అవసరాలకు కాకుండా ఇలాంటి వ్యవహారాలకి, చెడు నడతకి దారితీసినటువంటి ఈ వ్యవహారాలకు ఉపయోగించినందుకు దాని మీద వెంటనే మరో సెక్షన్ బుక్ చేయాలి.
అదేవిధంగా ఈ పిఏ మీద సెక్యూరిటీ మీద కూడా సెక్యూరిటీగా గన్మెన్గా ఉన్న ఆ వ్యక్తి మీద కూడా కేసులు బుక్ చేయాలి. అట్లా వీళ్ళంతా ఒక నేరస్తుల ముఠ. ఇవన్నీ మనం ఎప్పుడు విన్నామంటే మధ్యయుగాల నాడు పెండారీలు దగ్గులని ఉండేవాడు. గజ దొంగలు వాళ్ళు దేశాలను కొల్లగొట్టారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వాళ్ళు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. ఆ ముఠాలు వస్తున్నాయి అంటే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ నేరాలు, ఈ కుంభకోణాలు ఒక్కోటిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 13 మాసాల తర్వాత ఇవన్నీ వెలుగులోకి వస్తుంటే ప్రజలు అసలే విసిగి వేసారి అన్నీ తెలుసుకొని విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. దానికి తోడు ఇవన్నీ పుట్టలుగా గుట్టలుగా రోజు బయటపడతా ఉంటే ప్రజలు అసలు విస్మయం చెందుతున్నారు. నిర్ఘాంతపోయే పరిస్థితి, దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అసలు ఏంటి ఇంత దోపిడీ జరిగిందా, మనం ఊహించిన దానికంటే ఎక్కువ అని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, జగన్ పొదిలికి పోతే జనం వచ్చారు, జగన్ రెంటపాడ పోతే జనం వచ్చారు, జగన్ బంగారుపాలెం పోతే జనం వచ్చారు అని, జగన్ తెనాలి బ్లేడ్ బ్యాచ్ల దగ్గరికి రౌడీల దగ్గరికి పోతే జనం వచ్చారు అనుకుంటున్నారు. అది టైగర్ నాగేశ్వరరావు, స్టోర్టపురం టైగర్ నాగేశ్వరరావు గజ దొంగ గడ తన అంత్యక్రియలకి జగన్ను మించిన 3 రెట్లు 4 రెట్లు జనం వచ్చారని నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. ఒక గజ దొంగ, స్టోర్టపురం గజ దొంగ బ్యాంకులను కొల్లగొట్టాడు, పోతే దారి దోపిడీలు చేశాడు. సాక్షాత్తు ఆనాటి హోంశాఖ సహాయ మంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య భార్య, కుమార్తె, కోడళ్ళు కాన్వాయ్ తిరుపతికి వెళ్తూ ఉంటే దర్శనానికి ఆ కాన్వాయ్ని ఆపి, ఆ కార్లు ఆపి ఆ బంగారు డబ్బు దోచుకున్న స్టోవర్ట్ నాగేశ్వరరావు బృందం. అదేవిధంగా బనగానపల్లి బ్యాంకు దోపిడీ స్టోవర్ట్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగింది. సింహాచలం దోపిడీ, ఇవన్నీ ఇలా కోకొల్లలుగా టైగర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగినాయి. కానీ ఆయన గజ దొంగ అని మనం అంటున్నాం. కానీ ప్రజలు ఎందుకు వచ్చారని నేను ఆ రోజు కారంచేడు నుంచి ఒక ఫంక్షన్కి వెళ్ళి, కారంచేడు నుంచి నేను చీరాల వైపు కారులో వస్తూ ఉంటే అరగంట అయినా 30 గంట అయినా గేట్ తీగిపోతే నేను ప్రశ్నిస్తే ఏంటి ఆ బాణసంచా మోత ఎక్కడికక్కడ అయిపోయింది అటు ఇటు ట్రాఫిక్ అని అడిగితే అక్కడున్న చాలా సీనియర్ సిటిజన్స్ ఆ రోజు ఏం చెప్పారంటే, మీకు తెలియదా బాబు, టైగర్ నువ్వు వినలేదా, టైగర్ చచ్చిపోయాడు, టైగర్ని కాల్చేశారు, ఆ టైగర్కి జనం నివాళులు అర్పించడానికి వచ్చారు, టైగర్ అంటే అంత ఇష్టం, మరి టైగర్ ఎవరై అని నేను తెలియనట్టు అడిగితే తెలీదా, టైగర్ నాగేశ్వరరావు దోచుకుంటాడు దాచుకోడు, దోచుకుంటాడు దాచుకోడు, ప్రజలకు పెడతాడు, ఉండేది పందుల పాకలో, చివరికి మిగిలింది టైగర్కి పందుల పాక అని చెప్పారు. పందుల పాక ఆయన నివాసం. కానీ తను దోచుకున్న గజ దొంగని లోకం దృష్టిలో, చట్టం దృష్టిలో, కానీ న్యాయం దృష్టిలో, ప్రజల దృష్టిలో దేవుడు, ధర్మదాత దేవుడు. ఎంతో మందికి పేదవాళ్ళ వివాహాలు చేశాడు, చదువుకునే అభాగ్యుల్ని చదివించాడు, ఎంతో మందికి పెళ్లిళ్ళు చేశాడు, ఎంతో మంది వైద్య సౌకర్యాలు కల్పించాడు, ఎంతో మందికి బట్టలు కుట్టించాడు, పండుగలు పబ్బాలకి ఇంట్లో పిల్లి లేకపోతే వాళ్ళకి రక్షాలు తీసి ఇచ్చాడు. అటువంటి ధర్మాత్ముడు చనిపోయిన దానికి ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అన్నారు. కానీ వీళ్ళు దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు. ఆయన దోచుకుంటున్నాడు, దోచుకుని దోచిపెట్టాడు, వాళ్ళకి దోచిపెట్టాడు అందరికి. కానీ దాచుకుంటున్నారు విదేశీ బ్యాంకుల్లో. పోతే దుబాయ్ని హెడ్ క్వార్టర్గా చేసుకుని దుబాయ్లో వీళ్ళ కార్యక్రమాలకి డన్నులను పెట్టుకున్నారు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో పేద దేశాలకు పోయి అక్కడ గనులు వనుల్ని దోచేస్తున్నారు అక్కడ కూడా. అదేవిధంగా యూరోప్ దేశాలకు వెళ్ళారు. ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడ ఏ అవకాశం ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లకు పడగలెత్తినటువంటి ఈ పెద్ద మనుషులని గురించి ఆంధ్ర రాష్ట్రం అంతా యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. ఇప్పుడే కాదు ఉలిక్కిపడింది. ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 సిబిఐ కేసులు, 7 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, 18 కేసుల్లో ఆయన నమోదైన రోజు ముక్కునేలు వేసుకున్న భారత ప్రజానీకం 43,000 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన రోజే నివ్వెరిపోయింది. 43,000 కోట్ల ఆస్తులు సీజ్ అయి ఉన్నాయి. అవి ఆనాటి పరిస్థితి. మరలా ఆ కేసులు ఇప్పుడు అవి జరుగుతూ ఉన్నాయి. త్వరలో వాటి పాపం కాడ పండుతుంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోతే ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారు. వైసీపీ వాళ్ళందరూ కక్షపూర్త రాజకీయం అంటే మేము దోపిడీ దొంగల్లాగా ఆనాటి పిండారీలు దగ్గుల్లాగా దోచుకుంటాం. ఆనాడు గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్లు భారతదేశ సంపదను కొల్లగొట్టారు.
వాళ్ళని ఫ్లండర్స్ అన్నాం, దోపిడీదారులు అన్నాం. అదేవిధంగా చెంగిజ్ ఖాను అలెగ్జాండర్ లాగా దోచుకున్నారన్నాం. కానీ వాళ్ళని గురించి మనం చెప్పుకునేది చాలా తక్కువ. ఏది జగన్తో పోలిస్తే వాళ్ళు దాచుకుంది చాలా తక్కువ. పోతే ఈరోజు చంద్రబాబు నాయుడు కక్ష తీర్చుకుంటున్నాడు, కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందని నీలాపనిందలు మళ్ళీ మొదలుపెట్టారు. వాళ్ళ సోషల్ మీడియాని యాక్టివేట్ చేశారు. పోతే మళ్ళీ సోషల్ మీడియా పుంజుకుంటుంది వాళ్ళ సోషల్ మీడియా. పోతే ఇప్పుడు కక్ష సాధింపు అంటే అర్థం ఏంటి? ఆకస్మికంగా అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినట్టు. ఆల్రెడీ ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 7 ఈడీ కేసులు ఉన్నాయి, 43,000 కోట్ల ఆస్తి సీజ్ అయి ఉంది. అది ప్రధానంగా దృష్టిలో పెట్టుకో. అంటే నేరస్తుడు అనేది అక్కడ అర్థమవుతుంది. మీరు నేరస్తుడు అని అంటున్నారు సార్. దానికి ముందు మరి అయినా కూడా ఆయనకి దాదాపు 150 సీట్లు వచ్చి ప్రజలు ఎందుకు గెలిపించారంటారు? అదే టైగర్ నాగేశ్వరరావు దొంగ అన్నారు, కానీ ఆయన ధర్మదాత అని చెప్పి ఆయన అంత్యక్రియలకు వచ్చారు. కానీ ఈయన ఒక్కసారి నేను తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, క్షమించండి, నా మీద నేను చిన్న వయసు అని చెప్పి నా మీద నిలాపనిందలు వేస్తున్నారు, మా తండ్రిని చంపేశారు వీళ్ళంతా కలిసి, చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ, రిలయన్స్ వాళ్ళు కలిసి చంపేశారు అన్నారు. మరి ఆ పెద్ద మనిషి చెప్పింది నిజమైతే ఆయన మాటల్లో నిజం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. మరి అదే రిలయన్స్ సంబంధించినవి పోతే పెద్ద మనిషి సిఫార్సు చేస్తే ఎవరికి ఇచ్చాడు? రాజ్యసభ ఎవరికి ఇచ్చాడు? మరి రిలయన్స్ వాళ్ళ పెట్రోల్ బంకులు తగలబెట్టారే, రిలయన్స్ వాళ్ళ ఆస్తులను తగలబెట్టించాడే. మళ్ళీ అదే రిలయన్స్ పెద్ద వస్తే రెడ్ కార్పెట్ వెల్కమ్ పరిచి లంచ్ అరేంజ్ చేసి ఆయన వచ్చిన పని చక్కగా నెరవేర్చిన ఘన చరిత్ర ఎవరిది? జగన్ది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద అబండం వేసాడు. ఆ రోజు రిలయన్స్, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ కలిసి రాజశేఖర రెడ్డిని చంపించారని. విమాన ప్రమాదంలో కాదు, ఆయన చనిపోయింది, వీళ్ళు కుట్రపూరితంగా ఇది చేశారని. అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి, సెంట్రల్లో అధికారంలో ఉన్నది వాళ్ళు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళు. చంద్రబాబు నాయుడు పాత్ర ఏముంది ఇందులో? కానీ ప్రజలను నమ్మించడంలో ఓదార్పు యాత్ర పేరుతో, పేరుతో ప్రజల్ని డైవర్ట్ చేసి, అయ్యో ఈ కుర్రోడు కుమిలిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, నిజమేనేమో అని చెప్పి అనుమాన బీజాలు ప్రజల్లో నాటాడు. ఒక్క ఛాన్స్ నేను ఇవ్వకుండా ఇంకా సమర్థవంతమైన పరిపాలన అందిస్తా, రామరాజ్యాన్ని అందిస్తాను, నన్ను నమ్మండి అన్నాడు. అది నమ్మారు ప్రజలు. ఒక్కోసారి ప్రజలు మన ప్రజలు మనిషి అంటే చనిపోయిన కుటుంబం నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి చెప్పే మాటలను ఎక్కువగా పరిగణలో తీసుకుంటారు. సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ద్వారా విగ్రహాలను ప్రతిష్టాపించి ఎక్కడైనా విగ్రహాలు పెట్టడానికి పర్మిషన్లు కావాలి, కానీ పర్మిషన్లు లేకుండా 1000 విగ్రహాలు పెట్టించాడు. 1000 జనాభా ఉన్న ఊర్లకి 2-3 విగ్రహాలు పెట్టిన గ్రామాలు ఉన్నాయి. మీరు ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఏం కనిపిస్తాయి? ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి చిన్న సందులలో కూడా ఆయన విగ్రహాలు కనపడతాయి ఉన్నాయి. మరి అంతటి ఘన చరిత్ర ఉంది. అదే రాజశేఖర రెడ్డి గారికి ఒక చరిత్ర ఉంది, సరే పెట్టారంటే పోనీ అనుకుందానండి. కాదు, రాజశేఖర రెడ్డి గారు రిగ్గింగులతో గెలుస్తూ వచ్చాడు. ఏం చరిత్ర ఆయనకి? 4 పథకాలు ఆయన పరిపాలన. ప్రజలు నిన్ను పరిపాలన తీసుకొచ్చేది ఎందుకు? ప్రజలకి చేయమని. ఆయన ఏదో ఆరోగ్యశ్రీ చేశాడని, ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టాడని మహానాయకుడా, అదే ఆయన కర్తవ్యం. పాలకుడుగా ఆయన కర్తవ్యం. ఆ విధంగా మేము ఎందుకు చేసాం? అంత ముందు ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినాయి కదా. ఎవరు చెప్పింది? చేస్తూ వచ్చాయి. ఎందుకు చేయలేదు? అసలు మహిళలకే, జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి వితంతు పింఛను పెట్టింది మా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. అదేవిధంగా జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకి గవర్నమెంట్ సెక్టర్లో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం పెట్టింది మా నాయకుడు ఎన్టీఆర్. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా మేము ఎన్ని సంస్కరణలు చేసాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో ముస్లిమ్స్కి ఒక పోటు కట్టించాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు రూపొందించలేదు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పరిపాలన వికేంద్రీకరణ కోసం సామాన్య ప్రజలకు అందుబాటులో పరిపాలన తీసుకురావడానికి మండలిక విధానాన్ని ప్రవేశపెట్టింది మేము కదా. సింగిల్ విండో విధానం ద్వారా సహకార వ్యవస్థను ప్రవేశపెట్టింది మేము కదా. లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసింది. పోతే ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు కదా. పోతే అసలు ఎన్నో ప్రవేశపెట్టాం. ఆయన ఏదో 2-3 పథకాలు ప్రవేశపెడితే ఆ మహానాయకుడా. అంతకుముందు ఆయన చరిత్ర ద్వారా అనేక ఎన్నికల్లో గెలిచిన చరిత్ర. ఉమేష్ చంద్ర IPS గారిని నియమిస్తే ఆయన బండారం బయటపడింది. 2 లక్షలు 3 లక్షల మెజార్టీలో ఏమైనా రాజశేఖర రెడ్డిది 3000కు వచ్చింది మెజార్టీ. 3000+ వచ్చింది మెజార్టీ.
అంటే రిగ్గింగ్లను కంట్రోల్ చేశాడో స్వల్ప వ్యవధిలో, ఇంకా కొద్ది రోజులు తర్వాత కానీ ఎన్నికలు జరుగుంటే రాజశేఖర రెడ్డి ఓడిపోయిండేవాడు. ఇంకా 1700-1800 ఓట్లు తేడా వస్తే రాజశేఖర రెడ్డి ఓడిపోయేవాడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఫాదర్ రాజారెడ్డి చరిత్ర ఏంటి? ఆయన దొంగసారా వ్యాపారం చేశాడు, పోతే అనేక మర్డర్లు చేయించాడు. అదేవిధంగా వాళ్ళ ఫాదరు వెంకటరెడ్డి వాళ్ళంతా ఏంటి? రాజశేఖర రెడ్డి గారి తాత వాళ్ళ చరిత్ర. పోతే బ్రిటిష్ వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తుతూ వాళ్ళకి గాడిద మాంసం, అదేవిధంగా ఆవు మాంసం, అదేవిధంగా పంది మాంసం సప్లై చేసిన కుటుంబం. స్వరాజ్య భానుడు ఉదయించాల భారతదేశంలో అంధకారంలో మగ్గిపోతుందని చెప్పి యావత్ భారతదేశం ఏకత్రాటి మీద మహాత్మా గాంధీ పూరించిన శంకారం. అంతకుముందు స్వరాజ్యం నా జన్మ హక్కున్న బాలగంగాధర్ తిలక్ పూరించిన శంకారావానికి భారతీయులంతా స్పందించి స్వాతంత్రోద్యమంలో పాల్గొంటుంటే ఈ పెద్ద మనిషి ఈ ముత్తాతలు ఏం చేశారు? మరి బ్రిటిష్ వారికి సపోర్ట్గా ఉండి అక్కడ మా సామాన్య జాతి స్వాతంత్ర సమర శంకరానికి మద్దతుగా నిరసనల్లో పాల్గొంటుంటే వాళ్ళందరినీ కొట్టించినటువంటి నీచ చరిత్ర వెళ్ళది. మరి ఆ కుటుంబం బ్యాక్గ్రౌండ్ వాళ్ళ తాతల దగ్గర చరిత్ర ఇప్పుడు నేను చెప్పింది అయితే వాళ్ళు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి రిగ్గింగుల చరిత్ర, హత్యలు చేయించిన చరిత్ర, ఎంతమంది ఇళ్లాళ్ళ నల్లపూసల సౌర్లు గంగలో కలిసిపోయినాయి ఈ రాజశేఖర రెడ్డి వల్ల. ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది వికలాంగులుగా ఉన్నారు, బాంబు దాడులకు గురై, కత్తులు కటార్ల దాడులకు గురై. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంతమందిని చంపించాడు, మరి ఎంత ఆస్తులు దోచుకున్నారు వీళ్ళు. మరి ఈ కుటుంబ చరిత్ర రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కొడుకు దిగ్విజయంగా తండ్రిని చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ వీళ్ళు చంపించారు, రిలయన్స్ వాళ్ళు చంపించారని నమ్మించడంలో సామాన్య ప్రజల్ని అక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత ప్రజలు వెంటనే ఎన్లైటన్ అయ్యారు. ఈ పెద్ద మనిషి ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు, ఈ పెద్ద మనిషి ఎవరో ఏదో చెప్తున్నారులే అనుకున్నాం. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం. మొత్తం దోపిడీలు, దౌర్జన్యాలు, దాడులు ఎక్కువైపోయాయి. ఇతన్ని ఇప్పుడెప్పుడు దించాలా అని చెప్పేసి రీకాల్ చేయాలనుకున్నారు. పోతే ఎన్నికలు వచ్చే ఇది ఎన్నికల శుభతరుణంగా భావించి ప్రజలు ఇష్టారాజ్యంగా వేల మెజార్టీలతో కూటమి అభ్యర్థులను గెలిపించారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించారు. వీళ్ళేదో కలలు కంటున్నారు. ఇందాక చెప్పా, అష్టవట్టపురం టైగర్ గార్డ్ వచ్చారు జనము. ఈ జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకు వచ్చే జనం అంతా ఎవరు ఎక్కువ? యథా రాజా తదా ప్రజ. ఇతను చాలా మందిని ఆంధ్రప్రదేశ్లో చాలా మందిని, లక్షలాది మందిని క్రిమినల్ మైండెడ్ ఫెలోస్గా తీర్చిదిద్దాడు. యువకులు, అభవం శుభం తెలియని యువకులు, పోతే కుళ్ళు కపటం తెలియని యువకులందరినీ ఈ ఆకర్షించి ఇప్పుడు దుబాయ్లో 100 మంది ఐటీ విద్యార్థుల్ని ఈ డబ్బు లావాదేవీలు, ఈ డబ్బు కట్టల లెక్కింపుకి, ఈ డబ్బులు దాయడానికి వీళ్ళందరినీ ఇతర రాష్ట్రాల్లో, దుబాయ్లో, ఇంకా ఇతర దేశాల్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యార్థుల్ని, ఇంకా కొంతమంది హైదరాబాద్లో ఉన్న ఐటీ విద్యార్థులని తీసుకుపోయారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు 48 మందిని ముద్దాయిలుగా చేస్తే 12 మంది ఇప్పుడు దొరికారు. 12 మంది అరెస్ట్ అయి ఉన్నారు. కాబట్టి మద్యం కేసులో, మద్యం కేసులో అదేవిధంగా ఈ మద్యం కేసు 3,570 కోట్లే ఇప్పటి వరకు తేల్చింది. 3,570 కోట్లు మొత్తం లాగితే మొత్తం వీళ్ళందరినీ మిగతా రెస్ట్ ఆఫ్ ది 30 ఇంకా 36 మందిని విచారించాలా. 99,000 కోట్లు అంటున్నారు. మొత్తం 5 ఏళ్లలో వ్యాపారం. మనకి అంతకు ముందు 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే రోజుకి ఎక్సైజ్ ఆదాయం ఎంతో తెలుసు. దానికి ఆయన ఏం చెప్తున్నాడు? మద్యం షాపులు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ విధంగా కొల్లగొట్టింది కాకుండా నేను మద్యం షాపులు తగ్గించాను, మద్యం షాపులు తగ్గించాడు. వాస్తవమే, కొంచెం తగ్గించాడు. ఎందుకు? మద్యపాన నిషేధం చేస్తానన్నాడుగా, తగ్గించినట్టు కొంచెం తగ్గించాడు. కానీ ఏం చేశాడు? ధరలు విపరీతంగా పెంచాడు. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నదాన్ని 250 చేశాడు. తర్వాత తీవ్ర విమర్శలు వస్తే కొంతకాలం తర్వాత ఆ 250ని 200 చేశాడు. తర్వాత ఎన్నికల దగ్గర పడుతుండే ఆ 200 రూపాయల దాన్ని 250ని 200 చేశాడు. 200ని 150 చేశాడు ఎన్నికల దగ్గర పడేయాలి. అంటే ఎన్నికల్లో మళ్ళీ ఈ ప్రభావం పనిచేస్తుందేమో, అత్యధిక ధరల ప్రభావం. మరి ధరలు ఎందుకు పెంచేవని అని మీడియా అడిగితే అతను సమాధానం ఎలా ఉందంటే, మరి మద్యపానం ధరలు పెంచితే విపరీతంగా పేదవాడు కొనుగోలు శక్తి కోల్పోతాడు, తాగడని. అవును కాదు, ఈ రోజు కూలికి పోతే ప్రతి ఒక్కరికి 400-500 నుంచి 1000 రూపాయలు రోజు 1000-1200 సంపాదిస్తున్నారు. 400-500 నుంచి ఇంచుమించుగా 365 రోజుల్లో 300 రోజులు కూలీనాలి పనులు చేసుకుంటున్నారు.
పోతే వాళ్ళు 250 ఆయన పెట్టిన 300 పెట్టి ముందు తాగుతున్నారు, పోతే తాగుతున్నారు. ఇంట్లో తీసుకుపోయి 100 150 ఇస్తున్నారు. ఇంట్లో గొడవలు సృష్టించాడు ఆ విధంగా. అంతకుముందు 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఈ రోజుకి, ఇప్పుడు తీసుకుపోయి రోజు 300 ఖర్చు పెడుతున్నావు, ఇంట్లోకి 100 ఇస్తే ఎలా జరగాలి కుటుంబాలు అని చెప్పి కలహాల కాపురాలు అయిపోయినాయి ఈ నహ్యంలో. ఒక పక్కేమో ఈ మందు తాగి, ఈ స్పిరిట్ తాగి, ఈ ఆల్కహాల్ తాగి చనిపోయిన వాళ్ళు, ఈ ఆల్కహాల్ ఇంటికి తీసుకుపోయి తాగండి అన్నాడు. ఇంటికి తీసుకుపోయి తాగండి అంటే భార్యాభర్తలు పిల్లలతో గొడవలు. సరే, అవన్నీ మనం ఆల్రెడీ చూసాం. అవును. అదే విధంగా మరి ఈ పరిస్థితుల్లో ఈయన ఈ ధరలు పెంచాడు. ధరలు పెంచడం ఒకవైపు, ఆ విధంగా మళ్ళీ ఎక్సైజ్ ఆదాయం పెంచాను. ధరలు పెంచి అంతిమంగా దీనికి నష్టపోయింది ఎవరు? అంతిమంగా నష్టపోయింది సామాన్యుడు. ఆరోగ్యపరంగా సామాన్యుడు దెబ్బతిన్నాడు, ఆర్థికంగా దెబ్బతిన్నాడు. వాళ్ళు పొదుపు తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో డ్వాక్రా మహిళల పొదుపు తగ్గిపోయింది. అతని హయాంలో సగటు తలసరి ఆదాయం తగ్గిపోయింది, జీడిపి తగ్గిపోయింది. మా గవర్నమెంట్ రాగానే ఫస్ట్ 8-9 నెలలకే జీడిపి మేము 2.1% అధికంగా వచ్చింది. పోతే జగన్మోహన్ రెడ్డి షాపులు తగ్గించానన్నాడు. అదేవిధంగా సిండికేట్ ప్రైవేట్ రంగానికి ఎందుకు ఇవ్వలేదు, సాంప్రదాయ పద్ధతిని ఎందుకు గౌరవించలేదంటే లేదు వాళ్ళంతా సిండికేట్ అవుతారన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన అనుకూలమైన మనుషులను పెట్టుకొని ఒక సిండికేట్గా ఏర్పడి అందరికీ వాటాలు పెట్టి పాపం తలా పీడికలు పంచుకుందామని చెప్పి ఇతను కింగ్ పిన్ గా ఉండి, బిగ్ బాస్ గా ఉండి, మాస్టర్ మైండ్ ఈ మిథున్ రెడ్డిని ఏర్పాటు చేసి ఆయనకి మళ్ళీ రాజకేశ్ రెడ్డిని, బాలాజీ గోవిందప్పని, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని వీళ్ళందరినీ తోడిచ్చి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు, అధికారులు ఉన్నారు. పోతే ఇప్పుడు 12 మంది ముఖ్యమైన వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే అప్రూవర్ గా మారే అవకాశం ఉందంటారా? ధనంజయ రెడ్డిని, కృష్ణ మనోహర్ రెడ్డి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు, తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఒక అధికారిని తీసుకొచ్చి ఇందుకు పెట్టారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇంకెవరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరు కనపడలే ఆయనకి తెలుగు ఉద్యోగులు. పోతే అండమాన్ నికోబార్ దీవుల్లో అసలే వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఆయనకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. ఇచ్చి వాళ్ళ కుటుంబ అవసరాలను తీర్చే మనిషి ఆయన రెడ్డి గారు. పోతే ఆ పెద్ద మనిషిని, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న పెద్ద మనిషిని తీసుకొచ్చి ఈయన పక్కన పెట్టుకున్నాడు. అలా వాళ్ళిద్దరు అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. ఇకపోతే అప్పటికి 12 మంది వీళ్ళు పోను, ఈ ఇద్దరు పోను, ఇంకా 34 మంది ఉన్నారు. అంటే సిట్ విచారణలో ఇప్పుడు దాకా తేలిన వాళ్ళు. అదేవిధంగా నవజీవన పావన బృందావన నిర్మాతలుగా పేరుగా తీసుకురావాల్సిన వాళ్ళు రాష్ట్రానికి ఐటీ విద్యార్థులు, ఎంతో ఉద్యోగం భవిష్యత్తు ఉన్న ఐటీ విద్యార్థుల్ని నేరస్తులను చేయడానికి వాళ్ళని కూడా వివిధ రకాల ప్రలోభాలకి, ఆకర్షణలకు గురిచేసి వాళ్ళని దుబాయ్లో పెట్టున్నారు. వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఎవరెవరు విద్యార్థులను తరలిచ్చారని చెప్పి సిట్టు విచారణ చేస్తుంది. ఆ సిట్టు త్వరలో వాళ్ళందరినీ తీసుకొస్తుంది. వాళ్ళని కూడా సిట్టు విచారించినప్పుడు ఆ విద్యార్థుల్ని అసలు విషయాలు, ఎవరెవరు ఎన్ని కట్టలు లెక్కించింది, మొత్తం 100 మంది విద్యార్థులు లెక్కించిన కట్టలు, మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అనేది కూడా ఆరోపణలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అర్ధరాత్రి ఖర్చు అంటే ఇది మరి అర్ధరాత్రి ఏకుందోన బస్సులో నిద్రపోయే నంద్యాలలో ఒక ప్రతిపక్ష నాయకుడిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన్ని, ఈ హోదాలు కాదు నేను చెప్పేది, అది సడన్ గా అరెస్ట్ చేస్తే కక్ష. ముందు నేను చెప్పాను, సడన్ గా అరెస్ట్ చేస్తే ఎవరినైనా కక్ష. పొగ లేకుండా, వదంతులు లేకుండా, గుసగుసలు లేకుండా, సందేహాలు లేకుండా, ఎలాంటి అలజడి లేకుండా కామ్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆశ్చర్యపోతారు అందరూ. చంద్రబాబుని అరెస్ట్ చేసిన దానికి ఆ విధంగా ఆశ్చర్యానికి గురయ్యారు, దిగ్భ్రమం చెందారు. యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఎక్కడ తెలుగువాడు ఉన్నా అక్కడ ఖండించారు. అదే ఈ జగన్మోహన్ రెడ్డిది అసలే అయింది. గత 14-15 సంవత్సరాలుగా ఆయన ఎప్పుడు వార్తల్లో వివాదాస్పదమైన వ్యక్తి. పోతే నేను ముందుగా చెప్పినట్టు సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో ఉన్నాడు. జప్తు చేసిన ఆస్తి 43,000 కోట్లు ఉంది. ఒక పక్క చెల్లితో పెద్ద వివాదాల్లో ఉన్నాడు. పోతే ఆయన డబ్బు మనిషి అనేది స్పష్టంగా అర్థమైంది. డబ్బు కోసం అతను దేనికైనా దిగజారుతాడనేది అర్థమైంది. ఈ నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇది 14వ నెల. ఈ 14 మాసాలుగా ఈ మద్యం కుంభకోణం
ప్రజల్లో నలుగుతున్న చర్చ అది పరాకాష్ఠకి చేరింది. ప్రిలిమినరీ కానీ కానీ ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్టే నిన్న ఇచ్చింది. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా తథ్యమేనంటారా? తథ్యమే, తథ్యమే, అందులో సందేహం లేదు. అరెస్ట్ చేయకపోతే ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యం, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ది పీపుల్, డెమోక్రసీ. ప్రజలు అంగీకరించరు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర పట్ల అవగాహనతో, అట్లాగే ఆయన 5 సంవత్సరాల పరిపాలన పట్ల అవగాహనతో, 5 సంవత్సరాలకు ముందు ఆయన దాడులు, దౌర్జన్యాలు, పోతే దోపిడీలు, పోతే అవన్నీ సిబిఐ, ఈడీ కేసులు, అదేవిధంగా ఆయన సాగించిన వ్యవహారాల మీద ఇవన్నీ ఉన్న అవగాహనతో, అయినా కూడా రాజశేఖర రెడ్డి మానానికి పోతే ఆయన చెప్పిన మాటలు నమ్మి అధికారం ఇస్తే తిరిగి మరలా అతను పాత బుద్ధి పోలేదు, కనకప సింహాసనం సునకమను కూర్చుండబెట్టినట్టయింది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా. ఆయన చుట్టూ చేరినటువంటి ఢిల్లీ సుల్తాన్లకి 40 మంది సర్దార్జీలు ఉండేవాళ్ళు, వాళ్ళని చెహలగని అని పిలిచేవాళ్ళు చరిత్రలో. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ధనంజయ రెడ్లు, కృష్ణమోహన్ రెడ్లు, రాజకేశ రెడ్లు, బాలాజీ గోవిందప్పులు, విజయసాయి రెడ్లు, ఈ పోతే నిన్న వీళ్ళంతా మిథున్ రెడ్లు, అవినాష్ రెడ్లు, వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఇవి జనం గ్రహించే పక్కన పెట్టారు. అరెస్ట్ చేయకపోతే మమ్మల్ని తప్పు పడతారు. మరి రాబోయే రోజుల్లో 2.0 చూపిస్తా అంటున్నాడు. సినిమా మామూలుగా ఉండదు అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. ఆయన అవును, పసిపిల్లవాడిని మనం ఏదన్నా స్కూల్కి పోలేదన్నా మందులు ఇస్తే, ఎవరన్నా మందులు ఇస్తే నీ సంగతి చెప్తానంటాడు, నీ సంగతి చెప్తానంటాడు, నీ సంగతి చెప్తాను చూడు, మా అయ్యతో చెప్తాను, మా అమ్మతో చెప్తాను, నువ్వు ఏదో అంటున్నావు నన్ను, అది ఇదని అంటాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తర కుమారుడు ప్రగల్భాలు అయినాయి. ఉత్తర కుమారుడు ఆయన, ఉత్తర కుమారుడు ఇన్నోసెంట్ ప్రగల్భాలు. ఇది ఇతను బరి తెగించినటువంటి. ఇప్పుడు ఉత్తర కుమార్ రెడ్డి ప్రగల్భాలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. నిజంగానే ఉత్తర కుమార్ ప్రగల్భాలు అంటే మీరే చాలా సార్లు అన్నారు, మనుషులను చంపేసి డోర్ డెలివరీ ఇచ్చినటువంటి నేపథ్యం అయింది, హత్య రాజకీయాలు అంటున్నారు. అటువంటి జరగవని గ్యారంటీ ఏంటి అసలు? అంటే ఆయనకి అధికారం వస్తే కదా, అధికారం వస్తే కదా, అంతే రాదంటారా? మీరు అన్న డోర్ డెలివరీ. మాజీ మంత్రి రోజా గారు కూడా ఏం మాట్లాడుతున్నారు తెలుసా సార్? గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారు, వైసీపీ ప్రభుత్వం వస్తే టీడీపీ జనసేన నేతలు అమెరికా పారిపోవాల్సిందని మాట్లాడుతున్నారు. గాలిగాడు అన్నది గాలిగాళ్ళు గాల్లో గెలిచారంట. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో, అంటే ఉమ్మడి రాష్ట్రం కానీ మద్రాసు నుంచి వేరుపడిన తర్వాత 53 అక్టోబర్ 1 నుంచి 56 నవంబర్ 1 దాకా 3 సంవత్సరాల 1 మాసం మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర, ఆ తర్వాత తెలంగాణతో కలిసిన ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర 58 సంవత్సరాలు. ఈ 21 సంవత్సరాల్లో అవి టోటల్గా అంటే ఆంధ్రప్రదేశ్గా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కానీ, విడిగా ఉన్న 3 సంవత్సరాల 1 మాసంలో కానీ, అదేవిధంగా విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తొలిసారి అవకాశం ఇచ్చారు అప్పుడు. కానీ ఈ 66 సంవత్సరాలు, అప్పటికి 66 సంవత్సరాల్లో ఎవరన్నా అసెంబ్లీలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడిన చరిత్ర ఉందా? ఇదివరకు లేదు కదా, లేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఏంటి అంటున్నాను నేను. మరి ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. అది ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతే ఎట్లా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, పోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళని ఉంచాలి. ఈ నిరంకుశుల్ని, ఈ క్రిమినాలజీ మీద నిరంతరం దృష్టి పెట్టిన వాళ్ళని పక్కన పెట్టడానికి ఇవన్నీ ఎన్నికల సంస్కరణలో భాగంగా ఎన్నికల కమిషన్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మీరు అడిగే ప్రశ్నకి జవాబు అవును. అదేవిధంగా ఆయన ఉత్తర కుమార్ ప్రగల్భాలు అని చెప్పా. ఉత్తర కుమారుడు ఇన్నోసెంట్, ఈ మనిషి ప్రగల్భాలు ఉత్తర కుమారుడు లాగా ఉంటాయని. కానీ ఉత్తర కుమారుడు ఏం తప్పులు చేయలే. కానీ ఈ పెద్ద మనిషి పెద్ద ప్రపంచంలో ఆరుతేరినటువంటి చరిత్రలో, ప్రపంచ చరిత్ర మీరు తిరగేయండి, ఎంతోమంది ఉన్నారు దోపిడీదారులు, వాళ్ళు చాలరు ముందు. అంటే ముందుగా నేను చెప్పా మీతో, అంటే గజనీలు గోరీలు వాళ్ళు చాలరు, దగ్గులు పిండారీలు చాలరు. ప్రపంచ చరిత్రలో ఇంకా ఎంతోమంది ఉన్నారు, ఎవరు చాలరు. కానీ ఆయన కూడా చాలా మంది మన కళ్ళ ముందు మీరు అలా అంటున్నారు కదా, మరి ఆయన కూడా 40% ఓట్ వేస్ట్ షేర్ వచ్చింది కదా సార్. ఆయన కూడా వచ్చిందంటే 11 సీట్లే కావచ్చు, కానీ 40% షేర్ అయితే గట్టిగానే ఉంది కదా. ఓట్ షేర్ అయితే బాగానే గట్టిగానే చేయగలిగారు. ఉంటారు యథా రాజా తదా ప్రజ అన్న. వాళ్ళ కుటుంబం మొదటి నుంచి కేసుల్లో ఇరికిస్తుంది, అందరినీ కేసుల్లో ఇరికిస్తారు. వాళ్ళు వాళ్ళ అనుచరులను ఇరికిస్తారు, వాళ్ళు వాళ్ళ అనుచరులను ఇరికిస్తారు.
ఈ విధంగా లక్షలాది మందిని తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళు. లక్షలాది మందిని, ఉమ్, లక్షలాది మంది ఆ ఇంట్లో 4 ఓట్లు 5 ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు కలిపితే ఎన్ని అవుతాయి? ఉమ్. పైగా మాయ మాటలకి లోనయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అవును, చాలా చెప్పారులే ఆయన ఆ. నవరత్నాలు కంప్లీట్ చేయగలిగారేమో కానీ ఇంకా చాలా హామీలు చేయలేకపోయారు. ఆ, సరే, అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ 3 ముక్కల ఆట ఆడారు ఆ రాజధాని విషయంలో, ఉమ్, 3 రాజధానుల విషయంలో కావచ్చు. ఉమ్, అనేక రకాలు ఉన్నాయి. పోలవరం మేము 2021లో కంప్లీట్ చేస్తాం, 22లో కంప్లీట్ చేస్తాం, 23లో కంప్లీట్ చేస్తాం అని చెప్పి లాస్ట్కి ఏం చేయకుండా వదిలేశారు. అవును. సరే, ఓకే, రైట్. అవన్నీ మనం ప్రజలందరికీ తెలిసే ఈరోజు వాళ్ళకి ఓటమి ఇచ్చారు, మిమ్మల్ని గెలిపించారు. మన సో ఏంటి మరి ఇప్పుడు మీ ముందున్న టార్గెట్లు ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు? టార్గెట్లు అంటే ఏ టార్గెట్లు అంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు ఇస్తున్న హామీలు కావచ్చు. అద్భుతమైన ప్రపంచం ఆవిష్కృతం కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో, ఉమ్, అమరావతి రాజధానిగా. ఓకే. పదే పదే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి రథసారథి. ఉమ్, ఇది దేవేంద్రుడు స్వయంగా దిగవచ్చి ఉమ్, ప్రతిష్ఠించినటువంటి అమరలింగేశ్వరుడు విగ్రహం ఉన్నటువంటి పోతే పావన నవజీవన బృందావనానికి మహత్తరమైనటువంటి వేదికగా ఉన్నటువంటి ఈ మాధవవర్మ మహారాజు ఉమ్, ధర్మానికి మారుపేరుగా నిలిచి ఉమ్, కన్న కొడుకు రథచక్రాల కింద సామాన్యుడు చనిపోతే ఉమ్, కన్న కొడుకు ఉరిశిక్ష విధించినటువంటి మాధవవర్మ మహారాజు పరిపాలించిన ఈ నెలలో ఉమ్, మనం అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాం. ఓకే. చరిత్రకి మచ్చ త్యాను ఉమ్, అనే దీక్ష తీసుకొని మొదటిసారిగా ఆ రోజు మోడీని తీసుకొని వచ్చి శంకుస్థాపన చేస్తే ఈ మహానుభావుడు పుణ్యం అని మరలా రెండోసారి పునర్నిర్మాణానికి ఉమ్, మోడీ గారిని తీసుకొచ్చాం. ఉమ్, ఇప్పుడు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రోజుకు 14,000 మంది పనులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళందరికీ ఉపాధి సౌకర్యాలు కల్పిస్తున్నాం. 14,000 మంది పనులు పనిచేస్తున్నారు. పోలవరం ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు, చాలామంది కుటుంబాలు కాడ 8,000 మంది కుటుంబాలు కాడ తరలి వచ్చి ఉన్నాయి. కాబట్టి 14,000 మంది పనులు, 3 షిఫ్ట్లు, 8 అవర్స్ డ్యూటీ ప్రకారం రాత్రింబొగుళ్ళు రౌండ్ ది క్లాక్ అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వెళ్ళి ఒకసారి చూసిరండి. కానీ నీట మునిగింది, వర్షం నీళ్ళని లేదు వైసీపీ వాళ్ళంతా కూడా. బాంబే మహానగరం నీట మునుగుతుంది, ఉమ్, మద్రాస్ చెన్నై మహానగరం నీట మునుగుతుంది, హైదరాబాద్ నగరం చిన్నపాటి వర్షానికి ఎలా తయారవుతుందో మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ అమరావతిని చూస్తారు మీరు, అక్కడ 2 వాగులు ఉన్నాయి, పాలవాగు, కొండవీటి వాగు పక్కపక్కనే ఉన్నాయి. పక్కపక్కనే తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నిర్మించి 400+ సంవత్సరాలైంది. కులీ కుతుబ్ షాలు నిర్మించారు ఈ నగరాన్ని. ఈ నగరం పేరు హైదరాబాద్ కాదు, భాగ్యనగర్. కులీ కుతుబ్ షాలు నిర్మించినప్పుడు ఇది ఒక ప్రేమ కానుకగా, ప్రేమ చిహ్నంగా నిర్మించారు. ఆ తర్వాత అనేక గ్రామాల సమాహారంతో హైదరాబాద్ అయింది. ఇప్పుడు ఉండే కోకటపల్లి విలేజ్ అది. ఇప్పటికీ కోటపల్లి విలేజ్ బస్ స్టాప్ పోయి పెట్టున్నారు. మోసాపేట, ఎర్రగడ్డ, లేకపోతే హైదర్ నగర్, మియాపూర్, ఇవన్నీ బాలానగర్, మొత్తం ఇవన్నీ అటు తీసుకుంటే ఎన్నో ఉన్నాయి. యాకత్పుర, ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలు, కుగ్రామాలు. వీటి సమాహారమే ఒక మహానగరం. అదేవిధంగా అమరావతి 29 గ్రామాల కలయితో, అదేవిధంగా నగరాలు తెనాలి, పట్టణం మంగళగిరి, విజయవాడ, గుంటూరు, ఇవన్నీ అమరావతి బ్యానర్ కింద, సిఆర్డిఏ కింద ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా టెండర్లు పిలిచారు. ఇప్పటికే 70,000 పైచిలు కోట్ల టెండర్లు పిలవడం జరిగింది. ఆగమేఘాల మీద పనులన్నీ జరుగుతున్నాయి. కొండవీటి వాగు, పాలవాగుని కట్టడి చేస్తున్నారు. పోతే అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంతో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తయారవుతుంది. గ్రీన్ పోర్ట్ రహదారులు తయారవుతున్నాయి. ఐకానిక్ టవర్స్ దాదాపు సగం పూర్తయ్యాయి. అదేవిధంగా ఇటు ఖమ్మం జిల్లా బోనకల్లు ఆ ఏరియా నుంచి ఇటు నంబూరు దాకా నేషనల్ హైవే, చెన్నై కలకట నంబూరు హైవే దాకా అద్భుతమైన రైలు మార్గం నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలవరం అద్భుతంగా జరుగుతూ ఉంది. అదే భోగాపురం ఎయిర్పోర్ట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ 2వ దశ గడ కొంత భవిష్యత్ అవసరాల కోసం తీసుకుంటున్నారు. అందువల్ల మీరు ప్రపంచం చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని నమ్మితే కొద్ది కాలం అద్భుతాలు ఆవిష్కరిస్తారు. పోతే ఇది ప్రపంచ చరిత్రలో అమరావతి నిర్మాణం ఒక నవశకానికి నాందీభూతం అవుతుంది. ఒకనాడు శాతవాహనులు అమరావతి కేంద్రంగా ఏ విధంగా అయితే ఇటలీ నగరంతో
రోమ్ నగరంతో విదేశీ ఓడల రాకపోకలతో విదేశీ వాణిజ్యం చేసి ఏ విధంగా ఆనాడు శాతవాహనులు విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించారో అదేవిధంగా అమరావతి నగరం నుంచి బందరు ఓడరేవు ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యం జరగబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే 1030 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని కోస్టల్ కారిడార్తో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించబోతుంది రాష్ట్రం. కాబట్టి నూతనంగా ఏర్పడిన రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డితో బాలారిష్టాలు దాటుకొని ప్రజల తీర్పుతో ఈరోజు చక్కటి నవనిర్మాణం జరుగుతోంది. నవనగరాల నిర్మాణం అమరావతిలో జరుగుతోంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అంతా 3 పువ్వులు 6 కాయలుగా అమరావతి విరాజిల్లుతుందని ఇందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా నేను విశదీకరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా లిక్కర్ స్కామ్ అలాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతో కూడా అనేక రకాలైనటువంటి స్కాములు చేశారంటూ కూడా రోజా గారి మీద కావచ్చు, కొడాల నాని గారి మీద కావచ్చు, రకరకాల. తప్పకుండా రోజా గారిది నిన్న శాప్ చైర్మన్ రవినాయుడు గారు రోజా గారి మీద నిన్న ఈవినింగ్ ఆయన ప్రస్తుతం మాట్లాడాడు. రోజా గారి అరెస్ట్ త్వరలో జరుగుతుంది. పోతే రోజా గారు స్కామ్ పాల్పడ్డారు ఆడుదాం ఆంధ్రాలో. పోతే రోజా గారు టికెట్లు అమ్ముకోలేదంటుంది. తిరుపతి దర్శనం టికెట్లు నేను ఎక్కడ అమ్ముకున్నాను అని మాట్లాడుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా దొంగతనం చేసిన వాళ్ళు నువ్వు దొంగతనం చేసావంటే చేశానని చెప్తారా? మర్డర్ చేసిన వాళ్ళని నువ్వు మర్డర్ చేసావంటే ఒప్పుకుంటారా? పోలీసు వాళ్ళు 3rd డిగ్రీ ఉపయోగిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయి. 3rd డిగ్రీలు ఉపయోగించకపోయాలి కదా వీళ్ళంతా. మాకు తెలియదు, మాకు గుర్తు లేదు, ఎప్పుడో జరిగినాయి, లేదే మాకేమీ తెలియదు అని నంగనాచి కబుర్లు చెప్తుండేది. 3rd డిగ్రీ ఉంటే వీళ్ళంతా నేరస్తులు. 3rd డిగ్రీని ఒప్పుకోదు కదా మన చట్టం. ఆల్రెడీ వంశీ గారి విషయంలో ఏం తెలిసారు మరి? వల్లభనేని వంశీ గారి విషయంలో వల్లభనేని వంశీ గారి మీద 6-7 కేసులు ఉన్నాయి. అవి బయటకు వచ్చారు. అవి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పోతే ఇంకా వల్లభనేని వంశీ వస్తాయి. పోతే అంబటి రాంబాబు నిన్న సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యాడు. అదేవిధంగా ఆవిడ రజని ఆమె హాజరైంది. వీళ్ళ పాపాలు ఎక్కడికి పోతాయి? కర్మ ఎప్పటికైనా కర్మ వెంటాడుతుంది. కాబట్టి ఇప్పుడు చెలరేగిపోయి మాట్లాడతారు. వాళ్ళకి అప్పుడు అర్థోదుపు లేదులే ముందు. దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారే. మీరే ఆయనే నడిపించారని బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. ఆయన ప్యాలెస్ లో చేరి మీరు ఒకటే గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో పనిచేసిన వాళ్ళు కానీ, ఎంపీలు ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఉంటే అత్యధిక సంఖ్యాకులు ఈ సోకాల్డ్ ఈ విఐపీలు, జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించిన ఈ సోకాల్డ్ విఐపీలు నిలబడి ఉంటారు. గమనించండి, నిలబడి ఉంటారు. కారణం ఏంటి? భయం. ఆయన మధ్యయుగాల నాడు చక్రవర్తి, వీళ్ళంతా భటులు. ఎందుకు ఆయన ముందు కూర్చోవడానికి లేదా? ఎవరు కూడా లేదు. నిరంకుశ ప్రభు అతను, నిరంకుశ ప్రభు. మరి ఆ ప్రభుకు బాగా జేజేలు కొడుతూ చిడతలు కొడుతున్నారు, బాగా భజన చేస్తున్నారు. మరి నిరంకుశ ప్రభు దగ్గర స్థానాలు కావాలనుకున్నోళ్ళు, నిరంకుశ ప్రభు దగ్గర సౌకర్యాలు కావాలనుకున్నోళ్ళు, అవకాశాలు కావాలనుకున్నోళ్ళు భజన చేయక ఏం చేస్తారు? ఆత్మగౌరవం సిద్ధాంతంతో తెలుగుదేశం పుట్టింది. తెలుగుదేశం పార్టీలో విశాలమైన ప్రజాస్వామ్యం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి నిరంకుశ లక్షణాలు ఉన్నాయి. సర్వే ప్రకారం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పటికప్పుడు ఎలక్షన్స్ పెట్టిన 70 స్థానాలు ఓడిపోతారు, 80 స్థానాలు ఓడిపోతారు అని చెప్పేసి రకరకాల కేకే సర్వే చెప్తాను. మొత్తం సర్వేలన్నీ విఫలమైనవి. ఆ కేకే సర్వే ఆయనకేం పెద్ద టీం లేదు. గుడ్డేటుగా చెప్పాడు ఒకసారి. ఏది కోటమి వస్తుంది గుడ్డేటుగా అంటే చెప్పిన లెక్క కరెక్ట్గా చెప్పాడు సార్. గుడ్డేటుగా ఒక్కోసారి గుడ్డెద్దు చేలో పడ్డట్టు సామెత ఉంది. గుడ్డేటుగా చెప్పాడు. అది ఆయన ఏదో జనాల్లో మమేకమై లక్షలాది మందిని సర్వే చేసి కాదు, ఒక పేపర్ల ద్వారా, మీడియా ద్వారా ఒక అవగాహనతో ఆయన ఎలక్షన్ల ముందు ఎక్కడెక్కడ సర్వే చేశాడు, ఎంత టీంతో చేశాడు, ఎన్ని శాంపిల్స్ తీశాడు, ఏం లేవు. ఎంత ఒక అవగాహనతో చెప్పాడు, అది నిజమైంది. పోతే ఆరామస్థాన్ లాంటి వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద
జాతీయ స్థాయిలో సుప్రసిద్ధ సర్వే సంస్థలు అన్నీ బోల్తా పడ్డాయి. పడ్డాను. బోల్తా పడ్డాయి. ఇదే కాదు, అనేక మన రాష్ట్ర అయితే అసలు వైసీపీకి ఫుల్ పేటిఎం కదా ఆయన. పోతే అంతకుముందు ఆయన గుడ్ విల్ ఉండింది ఒకప్పుడు. తర్వాత ఏమైంది మీరు అన్నది అనుకుంటున్నారు ఆయన విషయంలో. అదే చాలా మంది అలాగే మారారండి. సరే, అంటే ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చేసిన కామెంట్లే, పేటిఎం గా మారి చేశారు అది అని చాలా మంది అనుకున్నారు అప్పుడు. ప్రసిద్ధ ఇవి కాదు, జాతీయ స్థాయిలో చాలా ప్రసిద్ధ సంస్థలు ఉన్నాయి, సర్వే సంస్థలు. అన్ని బోల్తా పడ్డాయా లేదా? బోల్తా పడ్డాయి. కానీ ఇలాంటి రిజల్ట్ వస్తుంది. వాళ్ళు ఎవరండి? నిత్యం ఒక వార్డులో కొన్ని లక్షలు దారబోస్తున్నారు పోటీ చేసేవాళ్ళు, పంచాయతీలకు పోటీ చేసేవాళ్ళు, లేకపోతే ఎంపీటీసీలుగా పోటీ చేసేవాళ్ళు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లుగా చేసేవాళ్ళు. వాళ్ళు ఉండేది 300-200 ఓట్లు ఉంటాయి ఆ గ్రామ పంచాయతీలు. కొన్నిట్లో 150 ఉంటాయి ఓట్లు ఒక వార్డుకి. 150లో ఎవరు గెలుస్తామనేది తెలియదు. వీళ్ళు ఎవరండి ఏదో గుడ్డేట్టుగా చెప్తారు. సర్వేలు అనేది బోగస్ నా దృష్టిలో. నా పర్సనల్ ఒపీనియన్, సర్వేలన్నీ బోగస్. నిజమైతే మేము చెప్పామంటారు, కొన్నాళ్ళు వాళ్ళు వెంట పడతారు. ఆ గుడ్ విల్ని, ఆ బలహీనతల్ని క్యాష్ చేసుకోవడమే, లేకపోతే ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవడం, ఆ బలహీనతలను క్యాష్ చేసుకోవడమే వ్యాపారస్తుడి లక్షణం. అవును, సర్వే సంస్థలన్నీ వ్యాపారం. అది సో ఏంటంటే ఈ యొక్క కేకేలు చెప్పే ఇవన్నీ ఒట్టి కోతలు. ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తారు, బ్రహ్మాండమైన అభివృద్ధిని చూస్తారు, బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు ఎన్నుకున్నది 5 సంవత్సరాలు. అవును, జగన్మోహన్ రెడ్డి ఇది విశుద్ధ పాలన కాదు, ఇది ఒక అక్రమ పాలన, అన్యాయ పాలన, దుష్ట పరిపాలన. అతను దుష్ట శక్తిని భావించే మాకు ఓట్లేసింది. మళ్ళీ అది గాడిని పెట్టడానికి మాకు ఇంకా సమయం పడుతుంది. అయినా సంక్షేమాన్ని విస్మరించకుండా చాలా చేశాం. అభివృద్ధి చకచక జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాల్లో జగన్ ఏమైనా పట్టించుకున్నాడా? 11,440 కోట్లు తెప్పించాం విశాఖ స్టీల్ ప్లాంట్కి. అదేవిధంగా 3వ బ్లాస్ట్ ఫర్నేస్ మూతబడి ఉన్నది. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ని మేము ఓపెన్ చేయించాం. రోజు 4,000 పైచిలుకు టన్నుల ఐరన్ ఓర్ ఉత్పత్తి అవుతుంది, ఐరన్ ఉత్పత్తి, స్టీల్ ఉత్పత్తి అవుతుంది అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో. అది మేము చేసిన అభివృద్ధి కాదా? 11,440 కోట్ల అభివృద్ధి కాదా? పోతే 3rd బ్లాస్ట్ ఫర్నేస్ని మేము ఓపెన్ చేయించడం అభివృద్ధి కాదా? రోజుకు 4,000 పైచిలుకు టన్నుల స్టీల్ని ఉత్పత్తి చేయడం అది అభివృద్ధి కాదా? మరి పోలవరం నిర్మాణం ఇంకా రేపు శరవేగంగా పూర్తి చేస్తామని మేము అక్కడ వేల మంది కార్మికులు పనిచేస్తుండేది వాస్తవం కాదా? బుడమేరు వరదలు రాకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇప్పుడు బుడమేరు వరదలకు సంబంధించిన రిటైనింగ్ వాల్స్ కానీ, ఆ కల్వర్ట్లు కానీ అవన్నీ పూర్తిగా వచ్చినాయి ఇంచుమించుగా. అది అభివృద్ధి కాదా? పోతే అదేవిధంగా మేము ఆ విధంగా తీసుకుంటే అన్య మతస్థులందరినీ పోతే ప్రతి మతం, ఇప్పుడు క్రైస్తవులు ఉంటున్నారు, ఇస్లాంకి సంబంధించి ముస్లిమ్స్ ఉంటున్నారు. అదే హిందూ ధార్మిక సంస్థ, ప్రసిద్ధ ధార్మిక సంస్థ టీటీడీలో కూడా హిందువులే ఉండాలా, కానీ అన్య మతస్థులను పెడితే వాళ్ళందరినీ ఇంచుమించు 90% తొలగించారు. ఇంకా కొద్ది గొప్పగా రేపు మాపు తొలగిస్తున్నారు. అవును, మరి అన్య మతస్థులు ఉంటాం ఏంటండి? అదే దారుణంలేండి. రక్తచందనం స్మగ్లర్స్ ని 90% పైగా కంట్రోల్ చేసిన మాట వాస్తవం కదా? అదేవిధంగా నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్ ని అరికెట్టిన మాట వాస్తవం కదా? అదేవిధంగా ఇసుక మాఫియాని కంట్రోల్ చేసిన మాట వాస్తవం కదా? మీ ప్రభుత్వంలో కూడా ఇసుక టైట్ అవుతుందండి కదా, నిజమేనా? ఇవన్నీ కలుపుతారండి. ఇవన్నీ కావాలని ఇంకా కొంత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో, సహకార సంస్థల ఎన్నికల్లో మా వాళ్ళని పోటీ చేయనీయకుండా దౌర్జన్యం చేసి, కిడ్నాప్ చేసి, హత్య చేసి జనసేన వాళ్ళని, మా వాళ్ళని, చాలామందిని అసలు అక్రమ కేసులు పెట్టి వేధించి వాళ్ళ గుప్పెట్లోనే ఇంకా కొన్ని ఉన్నాయి. రైట్. వాటికి కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. రైట్. అదేవిధంగా ఇన్ని రకాల దౌర్జన్యాలు, దాడుల నుంచి ప్రజానీకాన్ని కాపాడింది కాకుండా ముఖ్యంగా ప్రజలు కోరుకునేది వీటన్నిటికంటే ఆహారం కంటే, నీటి కంటే, పీల్చే గాలి కంటే స్వేచ్ఛను కోరుకుంటాడు. ఏ జీవైనా స్వేచ్ఛను కోరుకుంటుంది. మీరు ఎండ్రకాయని బుట్టలో వేసినా అది పైకి పోయే ప్రయత్నం చేస్తుంది. ఏ జీవైనా పైకి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు స్వేచ్ఛ అని ఆయన ప్రభుత్వం స్వేచ్ఛను కాలు రాసింది, ప్రజాస్వామిక హక్కులను కాలు రాసింది, ప్రాథమిక హక్కులను కాలు రాసింది, మీడియా మీద అణచివేత ధోరణులు అవలంబించింది,
తనకు వ్యతిరేకంగా మాట్లాడే, తనకు వ్యతిరేకంగా రాసే పత్రికలన్నింటినీ ఎల్లో జర్నలిస్టులుగా, ఎల్లో జర్నలిజంగా నిందలు మోపింది. మరి వీటన్నీ ఇప్పుడు ఈరోజు స్వేచ్ఛ ప్రజలకు ఉంది, మీడియాకు ఉంది, అన్ని వర్గాలకి పూర్తి స్వేచ్ఛ కల్పించాం. అది ఒక అభివృద్ధి కాదా? సార్ ఇంకా ఫర్దర్ అప్డేట్స్ మీద మళ్ళీ కలుసుకుందాం సార్, మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.